హాయ్ అండి, నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇంకా పైనుంచికి కిందకి వస్తానే తీసిన బ్లాగ్ అండి ఈరోజైతే. ఇంకా ఎలా అంటే 6:30కి అయితే లేచాము ఈ రోజుని. 6:30కి లేచి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను పైన కూడాను. ఇంకా వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి కిందకు వస్తున్నాను అనమాట. మళ్ళీ రావడం కన్నా లేవడంతోనే ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే మిగతా పని అయితే చేసుకోవడంలో నాకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. దాని గురించి అయితే ఇంకా నైట్ అయితే సాయొచ్చడానికి ఇంకేమీ నేను పని ఏం చేయలేదండి. ఇంక పైకి వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట. అంటే పొద్దున్నే లేచి 2 జాకెట్లు వేద్దాం, ఇవాళ సెలవు కదా పిల్లలకి, ఇంక వీళ్ళని చూసుకుంటూ ఉంటే సరిపోద్ది, ఏం కుట్టినెవరు అనేసి. కానీ మామూలే. ఇంకా అయితే నేను బ్లౌజ్లో అయితే కుట్టలేదు, వెళ్ళి పడుకున్నాను. కానీ తొందరగానే నిద్ర అయిపోయానండి. సాయి అయితే కాసేపు వాళ్ళతో ఆడుకుని వాళ్ళని పడుకోబెట్టుకునింది. ఇంకా రాత్రి మిగిలిన అన్నం అయితే కొంచెం పెరిగేసి తినేద్దాం అనేసి ఇంకా అది మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే పక్కల మీద అవన్నీ బొమ్మలు అన్నీ చాలా మట్టుకు వేసారండి. ఇంకా అవన్నీ తీసి చక్కబెట్టినట్టుంది రాత్రి సాయి అయితేని. ఇంక తర్వాత అయితే ఇంక నేను లేచి ఇవన్నీ లోపలికి వచ్చిన తర్వాత పక్క బట్టలు అయితే శుభ్రంగా చదువుకున్నాను అనమాట. చదువుకుని పక్క అయితే నీట్గా వేసుకుని ఇంకా వైట్ బెడ్షీట్ అండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నీ రాసేస్తారనేసి వాళ్ళని కూర్చోబెట్టేటప్పుడు తినబెట్టేటప్పుడు ఏదైనా సరే ఒక టవల్ అయితే వేసి టవల్ మీద అయితే కూర్చోబెడుతున్నాం అనమాట. లేదంటే కనుక దాన్ని చాలా దారుణంగా చేసేస్తారు. ఇంకా నేను ఈ పని చేసుకుంటుంటే సిమ్లో పెట్టకుండా హైలో పెట్టేసినట్టున్నానండి. 1/2 లీటర్ పాలు పొంగిపోయినాయి అనమాట. పెరుగు తోడు పెడదాం కదా అని అనుకున్నాను, అవి పాలన్నీ మొత్తం అయితే పొంగిపోయినాయి అనమాట. ఇంకా చాలా అనిపించింది, పొద్దున్నే పొంగిపోయినాయని. ఫోన్లే ఎప్పుడో కానీ పొంగవు కదా అనేసి ఇంకా అది లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అదైతే క్లీన్ చేసి వచ్చి ఇంకా సాయి అయితే ఏం కూర ఉంటావమ్మా అనింది. అమ్మ కొంచెం తోటకూర ఉండింది, తోటకూర అయితే పులుసు అయితే చేసుకుందాం అనేసి అన్నాను. సరే కదా అనేసి తోటకూర అయితే పులుసు చేయడానికి కదా తోటకూర అయితే కోస్తూ ఉన్నాను అనమాట. సంజుబాబు అయితే నేను వీడియో తీసేస్తాను అనేసి వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ ఇచ్చేసి వాడే వీడియో తీసాడండి. సంజుబాబే వీడియో తీసాడనమాట. చూసారా, కదిలిపోతా తీశారు. ఇక్కడ అయితే ఇలాగా తోటకూర అయితే కట్ చేసుకుంటున్నాను. తోటకూర ఏం చేస్తున్నానంటే మొత్తం పేకకుండా ఉండటం వలని పలవలు అయితే వేస్తుందండి. ఇంకా ఇది 4th టైము థర్డ్ టైము అనుకుంటా, మూడోసారి అయితే మేము ఈ తోటకూర అయితే కోసుకుంటున్నాము. ఎందుకంటే ఉన్నాయి 2 మొక్కలు మొత్తం ఏర్లతో పీకేస్తే మనకి యూజ్ ఏముంటుంది, కాండం ఉంచేస్తే మనకి రెమ్మలు అయితే మళ్ళీ వేస్తాయి కదా అనేసి కాండం అయితే ఉంచేసి నేనైతే కొంచెం మొక్కలు అయితే కోస్తూ ఉన్నాను అనమాట. కోస్తూ ఉంటే మళ్ళీ చిన్న బిట్లన్నీ ఎదిగి పెద్దగా అయ్యి మళ్ళీ ఇంకొకసారి పప్పులోకో మళ్ళీ ఏదో ఒక పులుసులోకి అయితే పనిచేస్తుంది. కానీ ఫ్రైకి అయితే సరిపోదండి, ఎందుకంటే ఫ్రైకి అయితే ఒక్కలుగా వస్తుంది అనమాట. ఇంకా పులుసు పెట్టుకున్నామంటే మా ఇంట్లో అదే కిరణ్ తింటూ వాడికి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి. అదికి నాకు సంజీవ పెరిగేసుకు తినేస్తాడు కాబట్టి వాడికి అయితే కూర గొడవ అయితే ఉండదు. ఇంకా సాయికి ముగ్గురికి అయితే వస్తుంది అనమాట. చూసారు, ఈ మాత్రం తోటకూర అయితే వచ్చింది. చాలా ఫ్రెష్గా చాలా అందంగా కూడా ఉండింది కదా. ఇక లేతగా ఇది అయితే జిగురు మట్టి వేసిన వాళ్ళని ఇక్కడ చాలా బాగా అయితే మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇంక నేనైతే అన్నీ కట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ కట్ చేసుకుని శుభ్రంగా కోసేసుకుని కర్రీ అయితే చేసుకున్నాను, కడిగేసి అనేసి ఇంక నేనైతే అన్నీ కూడా మీకు చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రెష్ తోటకూర అనేసి చూపిస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి. ఎలాగ ఉన్నాయని మీకు చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే దేవుడికి అయితే పువ్వులు బాగా పెట్టలేదు, ఇంకా ఆ పువ్వులు అయితే ఉండిపోయినాయి కదా అనేసి ఇంక మీకు మందారం పువ్వులు, గులాబీ పువ్వులు, కనకాంబరాలు ఇంకా ఉన్న మందారాలు ఇవన్నీ చూపిస్తాను అనమాట. ఒక 5 రకాల మందార చెట్లు అయితే వేసానండి. 5 రకాల మందార చెట్లు కూడా పోస్తూ ఉన్నాయి. ఒకటైతే పొయ్యట్లేదు ఇంకాను, అదైతే ఆది చేసింది చిన్నది, అదైతే ఇంకా పొయ్యట్లేదు అనమాట. అది కూడా పూస్తే చాలా అందంగా ఉంటుంది. అయితే ఎల్లో కలర్ అనమాట, చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ కూడా ఎల్లో కలర్ ఉండింది కానీ డబుల్ ఎల్లో అనమాట, ఆరెంజ్ ఎల్లో అనమాట అదైతేని. ఇంకా మల్లి చెట్టు కూడా ఇప్పుడే పోస్తూ మొదలెట్టిందండి. చిన్న మొగ్గలు అయితే వేస్తుంది ఇప్పుడిప్పుడే. అక్కడక్కడ ఒక 10 పువ్వుల దాకా ఉన్నాయి. ఇవాళ చేతన అత్తయ్య అయితే పువ్వులు కొయ్యలేదు, ఎందుకంటే చామంతి పూలు ఉన్నాయి. ఎర్రకైతే చామంతి పూలు అయితే పెట్టేసింది అనమాట. ఇంకా ఈ పూలన్నీ ఇంకా అలా వదిలేసింది. సరే, చెట్లుగా అందంగా ఉన్నాయి కదా అని నేను చిన్న బిట్టు అయితే తీసాను అనమాట. ఇంకా చూసారా ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఒక టమాటా అయితే పాతాను కదండి మొన్న. టమాటా అయితే మొక్కలు అయితే ఇన్ని మొక్కలు వచ్చాయి అనమాట. నేను కొత్తిమీర కూడా అక్కడక్కడ చల్లాను కొత్తిమీర కూడా వచ్చాయి, కానీ నేను అయితే మర్చిపోయానండి.
నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఇక్కడైతే ఇలా అయితే ఇక నాకైతే తెలియదండి. అంటే టమాటా పండే వేస్తే కనుక ఇలాగ ఇత్తనాలు అయితే వస్తాయి అన్నది నాకైతే తెలియలేదు. ఇంకైతే తోటకూర అయితే కోసేసుకుని వచ్చేసాను కదా, ఇంక తోటకూర అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇంకా కట్ చేసేసుకుందామా అనుకున్నాను. కానీ ఆ సాయి అయితే కట్ చేసిన తర్వాత అయితే కడిగేసుకుంది కానీ అనేసి అనింది. అంటే పైప్ దగ్గర కడిగేయవలసిందండి, ఇలాగ కట్టల కింద సరిపోను. నేను అలాగైతే కడగలేదు. ఇంకా సరే కదని కట్ చేసేసుకున్న తర్వాత కడుగుదామనేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంక ఈలోగా అయితే సంజుబాబు అయితే గుడ్డు ఉడకబెట్టమన్నాడండి. గుడ్డు ఉడకబెట్టమని గుడ్డట్టు తిరుగుతున్నాడు, పచ్చిగుడ్డు అనమాట. ఇంకా వాడెక్కడ పాడేస్తాడా అనేసి నేను అయితే ఉడకబెడదాం అనేసి నేను ఇంకా గుడ్లు అయితే ఇంకా సరే కదా అని తోటకూరే సరిపోదు కదండి, అదెంత ఉంది కొద్దిగానే ఉంది కదా, సాయికి సరిపడగా కొద్దిగా నాకైతే వస్తుంది. ఇంకా కిరణ్కి అయితే వేరే కూర అయితే వండుదాం అనేసి కిరణ్కి అయితే కోడిగుడ్లు వంకాయ పులుసు అయితే పెడదాం అనుకున్నానండి, మెత్తలు వేసి ఎగురన్న. ఇంకా సరే కదనేసి ఒక 6 గుడ్లు అయితే తీసి ఇంకా సంజుబాబు ఒకటి తిన్నా, కనమయ్య అయితే కూరకు సరిపోతాయి అనుకున్నాను అనమాట. ఇంకా గుడ్లు అయితే శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద వేసుకుందాం కదా అనేసి నేనైతే సింక్లో అయితే పెట్టానండి. మా సింక్ ఎప్పటికప్పుడు తోమేసుకుంటాం వల్ల నేను సింక్లో గిన్నెలు అయితే ఇలా పెట్టేస్తానండి. ఎందుకంటే మా సింక్లో నోట్లో నీళ్ళు పోయడం ఉమ్మడం ఇటువంటి ఏమి ఉండమన్నమాట. దాని గురించి అయితే ఇంక మేము ఇవి ఏం పెట్టినా సరే తినేవి గట్టా ఇవన్నీ కూడా మేము శుభ్రంగా అందులోనే కడిగేసుకుంటామండి. ఇంకా అలాగైతే అంటే రైస్ కడిగేటప్పుడు గిన్నెలు ఇవన్నీ పెడుతున్నారు కదా అని అంటారు కదా చాలామంది, దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో చిరాగ్గా ఉంటే మనం దేనికన్నా ఇబ్బంది పడాలి, కానీ ఇంకా మేము ఎక్కడికక్కడ ఫ్రెష్గా నీట్గా ఉండటం వలన దేనికి ఇబ్బంది అయితే పడమన్నమాట. ఇంక ఇలాగైతే కూర్చుని శుభ్రంగా కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ లైన్ పెట్టేసుకుని సాయి అయితే నా ముందు కూర్చొని అంట్లు అయితే కడుగుతుందండి. సాయి ఎప్పుడు వీడియోలో చూసిన అంట్లే కడుగుతుందా అని అనకండి, ఎందుకంటే సాయి చేసి డ్యూటీ అది ఒకటే, అంట్లు కడగడమే దాని డ్యూటీ అనమాట. అంట్లు కడిగేసి ఇంకా పిల్లలకు స్నానాలు చేయించేసి అది స్నానం చేసి ఇంకా టిఫిన్ పెట్టేసి స్కూల్ దగ్గర అయితే దింపేసి ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ అంత పని నేనే చేసుకుంటాను. ఇంకైతే మిషన్లో బట్టలు అయితే వేస్తుంది, లేదంటే లేదనమాట. ఇంకా అందుకని ఎప్పుడు కూడా మీకు వంటలు కడుగుతా కనపడుతుంది అనమాట వీడియోలోను. ఎందుకంటే నేను పని చేసుకునే టైం అది పని చేసుకునే టైం ఒకే టైం అవుతుంది కాబట్టి అది అంట్లో అయితే కడుగుతూ కనపడద్దు ఎప్పుడూను. ఇంకా నేనైతే తోటకూర అయితే కట్ చేస్తున్నానండి. ఇంకేంటండి సంగతులు, నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బాగా చేస్తున్నా సరే అంటే నేను నా విషయంలో వరకు కష్టపడుతున్నాను కాబట్టి నా విషయంలో వరకు నేను బాగా చేస్తున్నాను అనుకుంటున్నానండి. అంటే ఒక వీడియో తీసుకుంటూ వంట చేయడం అంటే మామూలుగా అయితే పెద్ద గొప్ప ఏమీ కాదనుకోండి మీకైతే. మాకైతే అది గొప్ప, ఎందుకంటే వీడియో కరెక్ట్గా రావాలి, వంట కరెక్ట్గా రావాలి. వంట పాడైపోయినా వీడియో రాకపోయినా రెండూ కూడా ప్రమాదమే కదా. దాని గురించి అయితే మేము వీడియో చేసినంత సేపు కూడా వీడియో రన్ అవుతుందా లేదా అని చూసుకోవాలి, వీడియో వస్తుందా రావట్లేదా, మేము కనిపిస్తున్నామా లేదా, వంట కనిపిస్తుందా లేదా అని అన్నీ చూసుకోవాలి. అలాగే వంటలో అన్నీ సమానంగా వేసుకుంటున్నామా లేదా, అది తినడానికి టేస్ట్గా తయారైందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. దాని గురించి అయితే మేము వీడియో చేయడం గొప్ప అని చెప్పుకుంటాం అనమాట. ఇంకా అలాంటి కొంచెం మంచి కార్యక్రమమే కాబట్టి, ఎందుకంటే మేము వంట ఒకటే చూపిస్తున్నాము, మా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాము. నేను ఇంతవరకు అయితే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగేంత పెట్టేదానండి. కానీ నేను ఇప్పుడు ఒక 2-3 లాగ్స్ బట్టి అయితే ఇంకా వంట ఒకటే పెడుతున్నాను. ఎందుకంటే మొత్తం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చేసే పని ఏముంటుందండి నాకు. నెక్స్ట్ అయితే ఉతుక్కునేది బట్టలు ఉతుక్కోవడం, మిషన్ కుట్టుకోవడం, ఇంకా అదొకటే ఉంటుంది. ఇంకా అంతకు మించి వేరే పని ఏమి ఉండదు అనమాట. మార్నింగ్ చేసే పని ఇంపార్టెంట్ కాబట్టి ఆ మార్నింగ్ చేసేదే వీడియో తీస్తున్నానండి. సబ్స్క్రైబర్లు అయితే అస్సలు పెరగట్లేదండి. ఇంకొక 5 మంది అయితే 1700 మంది అవుతారు. 5 మంది కోసం చూస్తున్నాను కానీ 5 మంది కూడా పెరగట్లేదు అనమాట. షార్ట్లు చేయమని చాలామంది కొంచెం మెసేజ్ అయితే ఇస్తున్నారు. షార్ట్లు మానేసిన తర్వాత ఏది కూడా మళ్ళీ మొదలెట్టాలంటే మొదలెట్టలేమండి. ఎందుకంటే షార్ట్లు మానేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఇంకా షార్ట్లు అయితే ఏమీ పెట్టలేదనమాట. ఇంకా షార్ట్లు ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, డైలాగ్స్ పెట్టాలా లేదంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మనం చేసుకునే పని పెట్టాలా అనేది అయితే నాకు కొంచెం ఇరకాటంలో ఉన్నానండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే వీడియో చూస్తే కనుక షార్ట్ ఎలా పెట్టాలి, డైలాగ్స్ పెట్టాలా లేదంటే కనుక మనం చేసుకునే పని వీడియోలే అదే కొంచెం రిలేటివ్ వీడియో కింద పెడతాం కదా, అలా పెట్టమంటారా? కొంచెం నాకు ఐడియా ఒకటి ఇవ్వండి. ఇస్తే కనుక
కొంచెం ఇరకాటంలోంచి బయటకు పాడేసినట్టు అవుతుందన్నమాట. ఇంక నెక్స్ట్ అయితే తోటకూర అయితే శుభ్రంగా కడిగేసుకుని ఒక కంచంలోకి తీసుకున్నానండి. ఆనియన్స్, చిల్లీస్, టమాటా కూడా కట్ చేసేసుకున్నాను శుభ్రంగాను. అన్నీ ఒక దిక్కున పెట్టేసుకుని నేనైతే పొయ్యి మీద అయితే కుక్కర్ అయితే వేసేసుకున్నానండి. కుక్కర్ వేసుకుని ఆయిల్ అయితే వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అయితే ఫస్ట్ వేసుకోవాలి దేంట్లో అన్నా సరేని. ఆవాలు చిన్నవి కదా అనుకుంటున్నామండి, అవి ఫస్ట్ అవి ఎగితేనే కానీ టేస్ట్ రాదు. ఎంత సేపు ఉన్నా సరే చేదుగా ఉన్నాయి, ఎలా వేయకుండా ఉన్నాయనుకుంటే అవి చేదే వస్తాయన్నమాట. వేగితేనే వాటి టేస్ట్ అనేది ఉంటుంది. అవి వేగిన తర్వాత కొంచెం తలలు కొట్టేసి వెల్లుల్లిపాయ రబ్బలు వేయాలండి. వెల్లుల్లిపాయ రబ్బలు వేసిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవి చాలా ఈజీగా వేగిపోతాయి కాబట్టి అవైతే లాస్ట్ని వేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే అలా తాలింపు అయితే చేసుకుంటున్నానండి. తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా శుభ్రంగా వేసేసి వేపేసుకోవాలి. అలా వేపుకున్న తర్వాత అయితే కొంచెం ఒక 2 నిమిషాలకి మొత్తం ఆనియన్స్ గట్ట అంతా వేగిన తర్వాత మనకి టమాటా వేసుకోవాలండి. టమాటా కూడా మొత్తం అంతా వేగిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ మగ్గబెట్టుకున్న తర్వాత అయితే నేను చూసారు ఇలా కోసేసుకున్నాను అనమాట నీట్గాను. తర్వాత తోటాకు వేసుకుని కొంచెం మగ్గబెట్టుకుంటూ ఉండాలండి. కొంచెం మగ్గబెట్టుకుంటూ ఉన్నామంటే ఆకు అనేది కొంచెం వాటర్ వరద ఉంటుంది. ఆ వాటర్ కొంచెం సమానంగా మనం వాటర్ వేసుకుంటే కర్రీకి అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అలా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు అవి వేసేసుకుని రుచికి సరిపడగా ఇంకా తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకుని 2 విజిల్లు వచ్చేదాకా కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి. అలా 2 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుంటే మనకు ఆకంతా చాలా మెత్తగా అవుతుందన్నమాట. ఇలాగే పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా పులుపు సరిపోతే కొంచెం చింతపండు పులుసు వేసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ వేసుకునే వాళ్ళు అయితే పులుసు అయితే వేసుకోక్కర్లేదు. కానీ చింతపండు పులుసు వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. చింతపండు పులుసు అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే టమాటా వేసుకున్నాం కదా ఇంకా ఈ పులుపు సరిపోతుంది అనుకుంటాము. అలా ఏం కాదు. మనకి టమాటా ఉన్నా సరే చింతపండు పులుసు అయితే కొంచెం ఒక నిమ్మకాయ అంతా పిసుకుని వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నేనైతే కర్రీ అయితే చిన్న ఆకే కదా, కొంచెం ఆకే కదా అనేసి వండాను. ఇద్దరికే సరిపోతుంది కదా అనేసి. అది కూడా నచ్చిందండి కర్రీ అయితేని. అది కూడా వేసుకు తినిందనమాట. తోటకూర చాలా బాగుండింది అనేసి. అంటే టేస్ట్ మనకి ఏదైనా సరే వండే విధానంలో ఉంటుంది అంటారు కదా, అలాగ మనకి మంచి ఎలా వండాలి అన్నది అయితే సెర్చ్ చేసుకుని వండుకోవాలన్నమాట దేనికైనా సరేని. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎలా పడితే అలా వండేసుకుంటే ఏ కూర కూడా టేస్ట్ రాదండి. మనం వండుకునే విధానాన్ని బట్టే కూర అనేది టేస్ట్ వస్తుంది. ఇంకా తోటకూర పులుసు అంటారు చాలామంది. ఆ తోటకూర పులుసే బాగా పెట్టడం రావాలి. ఇంకా అలా అయితే ఇంకా తోటకూర పులుసు అయితే నేను ఈరోజు కర్రీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ఎండెక్కిన తర్వాత అయితే గుడ్డు పులుసు పెడదాం అనుకున్నాను. ఈలోగా గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నాను. పక్క పొయ్యి మీద ఉడుకుతున్నాయి గుడ్లు అవుతాయి. ఇంకా కాకపోతే ఏంటంటే చిన్నాను వచ్చి అంతట్లోకి పక్క ఊర్లో భోజనాలు ఉన్నాయట, శివరాత్రి భోజనాలు వెళ్తారా అని అడిగితే సరే శివుడి భోజనాలు కదా వెళ్దామనేసి నేనైతే మా పక్క అమ్మాయికి మా మరదలకు అయితే చెప్పాను. వెళ్దామండి అనేసి అనింది. సరే కదని మా చెల్లి కూడా వెళ్దామనింది. ఇంకా అందరూ పాపం వెళ్దామని వంట చేయకుండా కూర్చున్నారు. మా చిన్నాన్న సరిగ్గా వినలేదంట. సోమవారం భోజనాలు అయితే శనివారం అన్నట్టు వినిపించిందంట. ఇంక వినిపిస్తే మా చిన్నాన్న చెప్పిన మాటను పట్టుకుని పాపం వాళ్ళందరూ వంట చేసుకోలేదండి. ఆల్రెడీ సగం వంట అయిపోయింది మనది. మనకి ఇంకా వేసేదంటల్లా కొంచెం వంకాయ పులుసు అయితే పెట్టుకుంటే సరిపోను. కాకపోతే ఏంటంటే ఇలా అని చెప్పేదాడు. మళ్ళీ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. మద్దూరు ఫోన్ చేస్తే అబ్బి వాళ్ళేవరా సోమవారం శివుడు భోజనాలు అని చెప్పారట. సరే కదా మంచి పని అయితే అయ్యిందని మళ్ళీ మా చెల్లికి చెప్పి మరదలకు చెప్పి అందరికి చెప్తే మళ్ళీ అప్పుడు వంట చేసుకున్నారు అందరూ. కానీ నేనైతే ఇంకా వంకాయ పులుసు అయితే పెట్టి అంత ఓపిక లేదండి. ఇంకా గుడ్లు ఉడకబెట్టేదాన్ని కాబట్టి సంజుబాబుకి ఒక గుడ్డు, నేను ఒక గుడ్డు, కిరణ్ బాబు ఒక గుడ్డు, ముగ్గురు 3 గుడ్లు తినేసామండి. తినేసి ఇంకా 3 గుడ్లు అనమాట కొంచెం టమాటా వేసి ఎగురవుతే పెట్టేసాను. ఇంకా అదైతే క్లిప్ అయితే తీయలేదండి. ఇంకా నేను అంటే ప్రతిదీ ఏం తీస్తాంలే చిన్న కూర కదా అనేసి ఇంకా తెలివైన వాళ్ళు అది కూడా తీసి పెట్టుకుంటారు పక్కన. కానీ నాకు అంత ఓపిక సరిపోలేదు. ఏం చేద్దంటే ఇవాళ రేపు బుడ్డీస్తో ఎగేటప్పటికి
నా తల ప్రాణం తోక్కొచ్చేద్దనమాట. ఇంకా ఆళ్ళు అల్లరి కోత కథ చేయట్లేదండి. ఎదిగి పిల్లలు అంటారు కదా! నిజంగాను. నా పిల్లలు కూడా చిన్నప్పుడు అంత అల్లరి చేయలేదండి బాబు. ఈళ్ళు అంత అల్లరి చేసేస్తున్నారు. సంజుబాబు అనేనంటే మరీ దారుణం. చీటికి మాటికి కోపాలు ఇద్దరు కూడాను కూతంత ఉండరు ఆళ్ళు. ఆ కోపాలకు కొంత చచ్చిపోతున్నాం అనమాట. ఇంకా ఏం చేస్తాం అలకలు గట్ట అన్నీ తీర్చాలి కదా! చిన్నపిల్లలు కొడతారా, తిడితే తిడతారా అన్న ఉద్దేశంలో నేను ఉంటాననమాట. గమ్మున పిల్లల మీద చెయ్యొద్దు చేసుకోము. తలకొక్కతో దెబ్బాడేయండి అంటారు అందరూ కూడాను. అలా కొట్టేస్తే తిట్టేస్తే ఏమొచ్చేద్దండి. ఇంకా చంటి పిల్లలు అన్నప్పుడు అలాగే ఉంటారు. ఇంకా ఇదిగా ఉండేవాళ్ళు ఇంకా ఘోరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మా పిల్లలు అయితే మా వరకు అయితే చాలా బెటర్ అనమాట. ఇంకా కొత్తిమీర అయితే కట్ట 20 రూపాయలండి. చూసారా ఎంత ఉందో, నా ఎంత పొడుగుందనమాట ఇది అయితే ఒక్కొక్కడను. ఇంక సరే కదా కొత్తిమీర అయిపోయింది. ఇవాళ కర్రీలోకి అయితే కొత్తిమీర అయితే యూజ్ అవుతే లేదు. పొద్దున్న తోటకూర పులుసులోకి ఇంక సరే కదా సాయంత్రం గుడ్డు పులుసులోకి అయితే కావాలి కదా. అయినా కర్రీలోకి లేదనేసి నేనైతే కొత్తిమీర అయితే తీసుకున్నానమాట. ఇంకా కూర అయితే ఇలా వచ్చేసింది చూసారా. ఇంక సరిపడగా ఇంకా వాటర్ అయితే ఇంకా ఉండిందండి. మనం ఇంకా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత పులుసు వేసి ఉడకబెట్టుకోవాలి కదా. ఇంకా అలా ఉడకబెట్టుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ తోటకూర పులుసు కూడా కొంచెం వాటర్ ఉండింది. ఆ వాటర్లో నేను కొంచెం చింతపండు పులుసు పోసి అది ఇది కూడా ఉడకబెట్టుకుంటే మన కూర అనేది ఇంకా కొంతమంది అయితే శనగపప్పు పచ్చెనగపప్పు గట్ట అన్నీ వేసి వండుకుంటారు. కానీ అది పెద్ద టేస్ట్ అనిపించదు. ఎందుకంటే పప్పు రుచే వస్తుంది, అది పులుసు రుచి ఏమీ రాదు. పులుసు రుచి అన్నప్పుడు చింతపండు పులుసు పోసుకుని వండుకుంటేనే పులుసు పెట్టిన టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇలా అయితే తోటాకు పులుసు అయితే పెట్టేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు కర్రీ అయితే. నేను అన్నిసార్లు చెప్పుకుంటున్నానంటే నాకు కూర అంత బాగా నచ్చిందని అర్థం అనమాట. ఇంకా చింతపండు పులుసు అయితే నేను గిన్నెలు వేసేసుకుని ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా. నేను గిన్నెలు అసలు ఏం అవసరం లేదు. ఇంకా అన్నీ పడి అన్నీ ఇంకా కాసేపు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా అయితే మార్నింగ్ అయితే బుడ్డీస్కి అయితే మాకు కూడా ఇడ్లీ అయితే వేయాలి. కిరణ్ బాబుకి ఒక కట్టు వేయాలి. కిరణ్ బాబు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఇంకా స్నానం చేస్తున్నాడు అనమాట లేచి. ఇంకా నేనైతే ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి శుభ్రంగా బాగా కలుపుతున్నాను అనమాట. 2 పొయ్యిల మీద 2 ఉడుకుతున్నాయి కదా. అంతట్లోకి అయితే ఇలాగ ఇడ్లీ వేసుకుంటే ఏదో ఒకటి దింపేసుకోవచ్చు అనేసి నేను అయితే ఇలాగ ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీ కిరణ్కి అయితే అట్టే ఉండాలంటే అది ఏమిటినా తిండనమాట. చపాతీ కట్ట అవుతే తింటాడు, పూరి అన్న తింటాడు, అట్టన్న తింటాడు, బజ్జీ అన్న తింటాడు. ఇడ్లీ అంటే అసలు రానివాడు అనమాట. ఇంకా ఆడి గురించి అయితే కొంచెం ఇబ్బంది పడాలి మేము పిల్లలు. నేను అయితే ఏదన్నా అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఇంకా నిన్న అయితే చపాతీ వేసాం కదా. ఇవాళైతే ఇడ్లీ వేస్తున్నానండి. రేపు పొద్దున్న అయితే కొంచెం మళ్ళీ ఏమిటంటారు పునుగులు అయితే వేస్తాను. ఇంకేంటికంటే కొంచెం ఇది కలిపి ఇడ్లీ పిండిలో కొంచెం పెరుగు కొంచెం అది కలిపేసి మైదా పిండి కలిపేసి పునుగుల్లాగా వేస్తానమాట. ఎందుకంటే రోజు ఒకటే టిఫిన్ తినబుద్ధి కాదు. దాని గురించి ఇంకా ఎల్లుండి అయితే పిండి ఉంటుందో అట్లే వేస్తానమాట. ఇంకా అలాగైతే రోజుకో టిఫిన్ కాడికి ఇంకా వెళ్తూ ఉంటుంది అలాగా మన బండి వెళ్ళినంత వరకు వెళ్ళనివ్వడమే. ఇంక ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంక మా వీడియోస్ అయితే నచ్చుతున్నాయా లేదు అంటారా అంటే ఒక్కొక్క టైంలో అయితే ఇంకా వీడియో పెడతా ఉండండి. అలా పెడతా ఉంటే కనుక యూట్యూబ్ అనేది మనల్ని గుర్తిస్తుంది అనేసి అంటున్నారు. సబ్స్క్రైబర్లు పెరగాలి. మెయిన్ వచ్చి సబ్స్క్రైబర్లు ఎంతోమంది లేరు. సబ్స్క్రైబర్లు పెరగాలి. దాని గురించి షార్ట్లు అయితే చెయ్యాలి. షార్ట్లు ప్రత్యేకించి మళ్ళీ టైం కేటాయించాలన్నమాట. షార్ట్ వీడియోలు చేయడం అంటే మామూలు విషయం ఏం కాదండి. పెద్ద వీడియోలు చేయడమే ఈజీ అనమాట. ఇంకా దాని మీద షార్ట్ వీడియోలకి అయితే కంపల్సరీ మనం మధ్యలో వీడియోలో అక్కడక్కడ ఆపకుండా ఒక 2 షార్ట్లు అయితే తీసుకుంటూ ఉంటే రోజు ఇంకా షార్ట్ వీడియోలు పెట్టుకుంటే పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతాయి అన్నమాట. దాన్ని బట్టి వ్యూస్ వస్తాయి కదా అనేసి అంటున్నారనమాట. ఇంకా లైవ్ అయితే చేద్దాం అనుకుని లైవ్ విషయానికి వస్తాయండి. లైవ్ చేయటం వల్ల అయితే వాచ్ టైం అయితే పెరగదండి. ఒక ఆమె అయితే వాచ్ టైం పెరుగుతుంది అన్నదనేసి నేను 1 గంట లైవ్ అయితే చేశాను. 1 గంట లైవ్ చేసినా సరే నాకు అసలు మామూలు వాచ్ టైంలో కూడా రాలేదండి. అంటే రోజు వాచ్ టైం 8 గంటలని పెరుగుతుంది కదా రోజు. ఇంకా అలాగైతే ఇవాళ గంట చేశాను కదా. కనీసం 10 మంది చూసినా 10 గంటలైనా పెరుగుతుంది కదా అని లెక్కేసాను. ఎందుకంటే మన వీడియో 30 మంది కంపల్సరీ చూస్తారండి పెట్టగానే. ఇంకా దాని గురించి అయితే చూస్తే అసలు వాచ్ టైం అనేది అయితే పెరగలేదనమాట.
ఇంకా దాన్ని బట్టి అర్థమైంది లైవ్ అనేది అనవసరం అనేసి. లైవ్కి వెళ్తే పిచ్చ మాటలు మాట్లాడి పిచ్చ యాదవులు ఎక్కువైపోతున్నారనమాట. దాని గురించి అయితే నేను ఇంకా లైవ్ అయితే మానేద్దామనేసి నిర్ణయించుకున్నాను. లైవ్ అయితే ఇంక చేయనవసరం అయితే లేదండి. ఇంకైతే ఇడ్లీ అయితే వేసేసుకున్నాను అనమాట. కూర దింపేసేసుకుని ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఉడుకుతుంది. ఇంక ఈలోగా అయితే చట్నీ అయితే ఏం చేయలేదండి. శనగపిండి చట్నీ కానీ ఏంటిది గుళ్ళు చట్నీ కానీ పప్పు చట్నీ కానీ ఏమీ చేయలేదనమాట. ఇంకా చాలా ఎండెక్కిపోయిందండి. అప్పటికే 9:30 అయిపోయింది. సరే కదా అనేసి ఆవకాయ ఊట ఉంటుంది కదా, ఆ ఆవకాయ ఊట అయితే తీసుకున్నాను అనమాట. ఆ ఆవకాయ ఊటలో కొంచెం మనం పెరుగు అయితే తీసుకుని కొంచెం అటు ఇటు రంగరించుకుని అది కొంచెం షుగర్ వేసుకుని చక్కగా పంచదార అన్నీ వేసుకున్న తర్వాత వేడివేడి ఇడ్లీలో అయితే వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి. చట్నీ లేనప్పుడు, చట్నీ చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఆవకాయ ఊటలో పెరిగేసుకుని తింటే అన్నీ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే అలాగే ఒక్కొక్కసారి అయితే చేస్తాను. అది ఒక చట్నీ అనుకోవాలన్నమాట. ఇంకా పెరుగు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇంకా నేనైతే ఇలాగైతే ట్రై చేశానమాట. ట్రై కాదండి, ఎప్పుడు చేసుకునేలాగేనమాట అదైతేని. ఇంకా ఈసారి అయితే బుడ్డీస్కి కూడా రుచి చూపించానమాట. బుడ్డీస్ కూడా చాలా బాగుందన్నారు. ఎందుకంటే బుడ్డీస్కి తెలియనితనం కదా, మనమే ఏదన్నా కొంచెం టేస్ట్ చూపిస్తూ ఉంటే ఓహో ఇదా టేస్టు తినాలా అనేసి ఒక ఇదైతే వస్తుందన్నమాట. ఇవాళ తోటకూర రుచి చూశారు. అలాగే ఇప్పుడు పెరుగు పచ్చడి కూడా మా వాళ్ళు అయితే రుచి చూశారనమాట. ఇంకా ఎలా అయితే నేను ఈరోజు చట్నీ అండ్ కూర అండ్ అదే ఇడ్లీ అయితే ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట. వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చింది అనుకుంటాను అనమాట. ఎంతసేపు చూస్తున్నారంటే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. లైక్ చేస్తే మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి సహాయం చేసినట్టు అనమాట. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్, పాత వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్. ఇదేనండి వీడియో అయితే ఇవాళ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేను మీ శశి.